ప్రైస్తలాడు దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కొడకను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, శుక్రవారం ఉపవాసి ప్రార్థన కుడికను దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, ఉపవాసం ఉండి మొరపెడుతూ ఉన్నారో, వారందరి పక్షంగా మీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు దేవా. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలిగిన దేవుడు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, నీ కార్యాలు అయ్యా నిబిడల యొక్క జీవితాల్లో మీరు జరిగించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరు ఉండండి, చెప్పబడుతున్న వాక్యం అంతట్లో మీరు ఉండండి అయ్యా. మీ సేవకురాలు నన్ను మీ ఆత్మచేత నింపి వాడుకోండి ప్రభువా. అయ్యా, ఈ మాటలు ఇగో అనేక జీవితాలకి నాయన మేలు, దీవెన, ఆశీర్వాదము కలుగునట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థనలో తోడుగా ఉండండి అయ్యా. ఈ కూడిక అంతటి ద్వారా మీరొక్కరే మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తుంటుండగా తనతో పాటు కలిసి ప్రభువుని గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభువుని గనపరిచిన బెస్తలేలు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గనపరుస్తున్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మీ అక్కర్లను దేవుడు తీర్చాలని, మీ పట్ల దేవుడు గొప్ప కార్యములను జరిగించాలని ప్రార్థన చేస్తున్నాం. చాలామంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అక్కర్లను తెలియజేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాటి కొరకు భారముతో ఆ సమస్యలన్నిటినీ ప్రభు పాదముల చెంత పెట్టి ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ పట్ల దేవుడు గొప్ప కార్యములనైనా చేయబోతున్నాడు. ఇంకనూ మీలో ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా మాకు తెలియజేయండి. భారముతో వాటి కొరకు ప్రార్థన చేస్తాం. చాలా కుటుంబాల్లో యవన బిడ్డలు భవిష్యత్తులు ఎలా ఉంటాయని తల్లిదండ్రులు చింతిస్తూ ఉద్యోగపరంగా అవ్వచ్చు, లేక వివాహపరంగా అవ్వచ్చు, లేక సంతానపరంగా అవ్వచ్చు, వారి జీవితాలు దీవించబడలేనప్పుడు ఎంతోమంది తల్లిదండ్రులు చింతిస్తూ ఉన్నారు. లేదు దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యవన బిడ్డల జీవితాలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారండి. మీ బిడ్డల కొరకు మా కొరకు ప్రార్థన చేయండి అని తెలియజేసినట్లయితే వాటి కొరకు భారంతో వారందరి కొరకు ప్రార్థన చేస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన కూడికలో చేస్తున్న ప్రతి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తున్నాడు. ఎన్నో కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నారు. మీ పట్ల కూడా దేవుడు అద్భుతములు ఆయన చేస్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన ఉపవాసి ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తిగా వినాలని ప్రభు పేర తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ఇది మనుషుల మాటలు కాదు, ఇవి దేవుని మాటలు. దేవుని మాటలను ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే ఆసక్తిగా వింటారో వారితో దేవుడు మాట్లాడి వారిని బలపరిచి, దేవుని బిడ్డలారా, వారి పట్ల అనేకమైన అద్భుతములు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వినేవారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని మాటలను శ్రద్ధగా విందాం. దేవుని బిడ్డలారా, ఈ దిన మన ఉపవాస ప్రార్థన కూడికలో మన వాక్య ధ్యానాంశంలోనికి వెళ్ళిపోదామండి. గడిచిన వారం దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు రాజైన మొదటి రాజైన సౌలు గురించి అనేకమైన విషయములను మనం తెలుసుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని వారు కోరినప్పుడు దేవుడు బెన్యామీను గోత్రంలో ఉండి కీసు కుమారుడైన సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించమని సమూయేలుకు నాకు తెలియజేయగా, సమూయేలు సౌలును అభిషేకించినట్లు పోయిన వారం, గడిచిన వారం మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు సౌలును కొత్త మనసు ఇచ్చి అభిషేకం ఇచ్చి ఆయన ఎంతగానో దీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్న సౌలు దానిని పొందుకోలేని వానిగా, దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి అర్హమైన ఆత్మీయత తనలో లేకపోవడం పోయిన వారం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి అవివేకిగా, అంటే దేవుడు చెప్పని పనులను సమూయేలు ప్రవక్త మాత్రమే బలులను దేవునికి అర్పించాలి. కానీ తానే తొందరపడుతూ నేను ఆత్మపూర్ణుడనే, నేను చేసినా పర్వాలేదు, నేను రాజును కదా, నన్ను అడ్డగించేవారు లేరు అని అవివేకంతో సౌలు చేసిన పని దేవుని దృష్టికి అవివేకముగా కనబడింది. దేవుని ఆజ్ఞను సౌలు మీరినట్లు దేవుని బిడ్డలారా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము
13వ అధ్యాయము 13వ వచనం ద్వారా గడిచిన వారం అనేకమైన ఆత్మీయ విషయములను మనం తెలుసుకోవడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి రీతిగా సమూయేలు ద్వారా దేవుడు మాట్లాడారు. నా చిత్తానుసారమైన ఒక మనిషిని నేను కనుగొని ఉన్నాను, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నేను తొలగించి అతనిని ఇశ్రాయేలు మీద రాజుగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు ముందుగానే సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నాం ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధమునకు వస్తూ ఉన్నారని. దాని విషయంలోనే ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళాలంటే ముందుగా బలి అర్పించి దేవుని దగ్గర విన్నపమును చేసుకొని విచారణ చేసి వెళ్ళాలని సౌలు తొందరపాటుతో తానే బలులు అర్పించినాడని ఆ వాక్యాలు పోయిన వారం మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సౌలు ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళడానికి సిద్ధపడుచుండగా తన కుమారుని యోనాతాను సౌలునకు తెలియకుండానే కొంతమందిని పట్టుకొని ఫిలిష్తీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినట్లు దేవుని వాక్యం అంతా 13వ అధ్యాయము 14వ అధ్యాయంలో చదివినట్లయితే మనకి కనబడుతూ ఉంటుందండి. హల్లెలూయా. దేవుడు ఫిలిష్తీయుల మీద అక్కడ గొప్ప జయాన్ని యోనాతాను వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఆ ధ్వని వినబడినప్పుడు సౌలు యుద్ధ వీరులందరూ కూడా సైన్యం అంతా కూడా వెళ్ళి ఫిలిష్తీయుల మీద జయాన్ని వారు పొందుకున్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత దేవుని బిడ్డలారా, సౌలు మరలా తన ఇంటికి వచ్చేశాడు. ఇప్పుడు మరలా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడమని ఒక మాటను దేవుడు తెలియజేసి సమూయేలును సౌలు యొద్దకు పంపించాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం మన మూలవాక్యముగా చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్దభములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలీకులను నిర్మూలము చేయమని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుతో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి అమాలేకీలను బొత్తిగా, బాలులనేమి, పసిపిల్లలనేమి, స్త్రీలనేమి, వారికున్న పశువులనేమి బొత్తిగా అన్నిటినీ కూడా నీవు నిర్మూలము చేయాలి. ఎందుకంటే అమాలేకీలు చేసినది నాకు జ్ఞాపకమే. అమాలేకీలు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వారు బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలను ముందుకు వెళ్లకుండా వారితో యుద్ధము చేసినట్లు నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుండి మనకు కనిపిస్తుందండి. రెఫీదీము అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు దిగి ఉన్నప్పుడు అమాలేకులు వచ్చి వారితో యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజలను చాలా బాధించినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. గనుక దేవుడు ఒక మాటను అక్కడ తెలియజేసినట్లు కూడా దేవుని వాక్యంలో నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తుందండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి 17వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ అమాలేకుల విషయంలో దేవుడు ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి 16వ వచనం, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధమనెను. హల్లెలూయా, హల్లెలూయా. అమాలేకులు దేవుని సింహాసనమునకే విరోధంగా, అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి ఆయన వారిని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా వారు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు పోనీయక యుద్ధము చేసినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు గొప్ప జయాన్ని అమాలేకుల మీద దేవుడు అనుగ్రహించారు. అయితే తరతరములకు వారితో యుద్ధమే, తరతరములకు నేను వారికి శత్రువుగానే ఉంటాను అని దేవుడు ఇక్కడ మాట్లాడినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ విషయాన్ని దేవుని బిడ్డలారా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సౌలునకు తెలియజేసి అమాలేకీలను బొత్తిగా నువ్వు నిర్మూలన చేయాలి, అమాలేకీల దగ్గర ఏది కూడా ఉండకుండా అది బొత్తిగా నిర్మూలన చేసి నువ్వు తిరిగి రావాలి అని ఒక ఆజ్ఞను సౌలునకు ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ అమాలేకీయులు ఎవరి సంతతి వారని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వీరు యాసావు సంతతికి చెందినవారు. యాసావు కుమారుడైన ఎలీఫాజు కుమారునికి అమాలేకు అని పేరు పెట్టినట్లు దేవుని బిడ్డలారా ఆదికాండం 36వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. యాసావు కుమారుడైన ఎలీఫాజు ఉపపత్ని ద్వారా పుట్టిన కుమారునిగా ఈ అమాలేకును మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యాసావు యొక్క వంశం, యాసావు యొక్క సంతతిలో నుండే ఈ అమాలేకీయులు వచ్చారు. వీరు ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, గనుకనే దేవుడు అంటూ ఉన్నారు, అమాలేకుల మీదకి నీకు యుద్ధంలోకి వెళ్ళాలి, అమాలేకులను బొత్తిగా నువ్వు నిర్మూలన చేయాలి, అమాలేకీయులకు ఏది కూడా ఉండనివ్వకూడదు, వారి యొక్క పశువులను సైతము, ఒంటెలను, గొర్రెలను, ఎద్దులను, వారికి ఉన్న సమస్తాన్ని కూడా బొత్తిగా అంటే ఎక్కడ ఏది మిగలకుండా నీవు నిర్మూలన చేయాలి అని చెప్పినప్పుడు సౌలు తన సైన్యముతో అమాలేకుల మీదకి యుద్ధమునకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, అయితే ఇదే అమాలేకీయుల దగ్గరే కేనీయులు అని ఒక సంతతి వారు అక్కడ ఉన్నారు. అయితే వీరు ఇశ్రాయేలు ప్రజలకు మేలు చేశారు గనుక ముందుగానే సౌలు వారిని హతమార్చక వారికి సమాచారం తెలిపి అక్కడి నుండి వారిని తప్పించి అమాలేకీయుల మీదకి యుద్ధమునకు వెళ్ళినట్లు దేవుని బిడ్డలారా చూడండి 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. 15వ అధ్యాయం 6లో మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఉపకారము చేసిన కేనీయుల సంతతి వారిని విడిచిపెట్టి దేవునికి బిడలకు అపకారము చేసిన అమాలేకీయులను హతము చేయడానికి సౌలు వెళ్ళినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే అమాలేకి మీదకి వెళ్ళి వారిని నిర్మూలము చేస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే మంచి గొర్రెలను, మంచి పశువులను, మంచి వాటిని, కొవ్విన వాటిని అన్నిటిని కూడా పక్కకు తీస్తూ మిగతా బక్క చిక్కిపోయిన వాటిని వారు హతము చేస్తూ ఉన్నారండి. ఈ మంచి మంచి వాటి గొర్రెలను, ఎద్దులను, ఒంటెలను పక్కన పెట్టి అంతేకాకుండా ఆగాగు, అమాలేకుల రాజైన ఆగాగును ప్రాణముతో విడిచిపెట్టి ఆగాగును, అంతేకాకుండా ఈ మంచి గొర్రెలన్నిటినీ, మంచి పశువులన్నిటినీ తీసుకొని మరలా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వారు వచ్చారు. దేవుని బిడ్డలారా, అయితే ఈ విషయము దేవుడు ముందుగానే సమూయేలుకు తెలియపరిచి, నేను సౌలు నాకు చెప్పింది ఏంటి, సౌలు చేస్తుంది ఏంటి, నేను సౌలు నాకు ఆజ్ఞ ఇచ్చాను కదా బొత్తిగా నిర్మూలన చేయమని, అవి శపితమైనవి, దానిలో ఏది మీరు ముట్టుకోకూడదని నేను చెప్పాను కదా, కానీ సౌలు నా ఆజ్ఞను మీరి ఉన్నాడు. ఆ రాత్రి అంతా సమూయేలు ప్రార్థన చేసి దేవుని బిడ్డలారా ఉదయము సౌలు యొద్దకు వచ్చినప్పుడు సౌలు అంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడని సంతోషంగా సమాధానంగా పలకరిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానీ సమూయేలు అంటున్నాడు, నీవు ఈ దేవుని ఆజ్ఞను, యెహోవా ఆజ్ఞను ఎందుకు మీరావు, నేనేం చేస్తాను అంటూ ఉన్నాడు సౌలండి. దేవుని బిడ్డలారా, మనం చదువుకుంటూ 10 నుండి చదువుకుంటూ వచ్చినట్లయితే నేనేమీ చేయలేదంటూ ఉన్నాడండి. కానీ నువ్వు చేసిందేమిటి, లేదు అయ్యా, జనులు ఈ మంచి వాటినన్నింటినీ తీసుకుని వెళ్ళిపోదామంటే జనులు మాటను విని నేను వారికి అలాగే అని చెప్పి తీసుకొని వచ్చాను. అయితే ఇవన్నీ కూడా నీ దేవుడని యెహోవాకు బలిగా అర్పించడానికి తెచ్చామంటున్నాడండి. హల్లెలూయా. నీ దేవుడైనా యెహోవాకు బలిగా అర్పించడానికి మేము తీసుకొని వచ్చాం. చూడండి 15వ వచనంలో, అందుకు సౌలు అమాలేకుల వద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడని యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎద్దులలోను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసి మనగా. అసలు దేవుడు ఏమన్నారండి, దేనిని విడిచిపెట్టొద్దు, బొత్తిగా నిర్మూలన చేయమంటే ఇక్కడ సౌలు జనులు కలిసి ఏం చేస్తున్నారంట, మంచి వాటన్నిటిని ఆశపడి వారు తీసుకుని వచ్చి మరలా ఇవి దేవునికి బలిగా అర్పించమంటూ ఉన్నారండి. దేవుడు అంగీకరించలేనివి, దేవుడు ఇష్టపడనివి, అవి శపితమైనవి, దేవుడు వద్దు అన్నవి దేవునికే బలి అర్పించమని వీరు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమూయేలు ఈ విషయం విని చాలా దుఃఖపడుతూ
అంటూ ఉన్నాడు. చూడండి, దేవుని ఆత్మ ద్వారా నింపబడి సౌలు ఒక మాట అంటూ ఉన్నాడు. 22వ వచనంలో చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వు బలులు అర్పిస్తానంటున్నావు, నీ బలిని ఆయన అంగీకరిస్తారా? నువ్వు దేవుని ఆజ్ఞను మీరావు, దేవుని మాటను నీవు మీరి బలులు అర్పించడం వల్ల దేవుని సంతోషపరచగలను అనుకుంటున్నావు, కానీ ఆయన సంతోషపడట్లేదు. ఆయన మాట వినటం వల్లనే ఆయన సంతోషించే దేవుడు. ఆయన నువ్వు బలులు అర్పించి ఆయన సంతోషపరచాలనుకుంటున్నావు, కానీ ఆయన వాటిని అంగీకరించట్లేదు. నీ బలి కాదు, కానీ నువ్వు ఆయన మాట వినాలి. మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. దేవుని మాటను వినకుండా నువ్వు ఏది చేసినా ఆయన నీ బలిని అంగీకరించరు, నీ అర్పణను దేవుడు అంగీకరించడు సౌలు అని దేవుడు మాట్లాడుతున్నారని సమూయేలు తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, చాలామంది ఆత్మీయత ఇలాగే మనకు కనబడుతుంటుందండి. దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞను మీరి ఏదేదో చేసేద్దాం అనుకుంటారు. సపితమైనవి తెచ్చి దేవునికి అర్పిస్తారు. లంచం పుచ్చుకున్న ధనము దేవుని ఆలయానికి తెచ్చి అర్పిస్తారు. మోసగించిన ధనం తెచ్చి దేవుని ఆలయానికి అర్పిస్తూ, అక్రమమైన పనులు చేస్తూ, అక్రమము చేయొద్దు, అన్యాయము చేయొద్దు, మోసము చేయొద్దని దేవుని ఆజ్ఞను మీరి దానిలో నుండి కానుకలను తెచ్చి దేవుని మందిరంలో అర్పిస్తే నీ కానుకలను దేవుడు అంగీకరిస్తారా? ఆయన అంగీకరించును అంటున్నారు. ఆయన నీతితో కూడిన ధనమునే ఆయన అంగీకరించే దేవుడు, నీతితో కూడిన అర్పణనే దేవుడు అంగీకరించే దేవుడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏబేలు శ్రేష్టమైన దాన్ని అర్పించాడు గనుకనే ఏబేలు బలిని దేవుడు అంగీకరించారు. ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించారండి. కయీను శ్రేష్టమైనది అర్పించలేదు, మంచిదానిని కొంత దాచుకొని కొంత తెచ్చి అర్పించాడు గనుక కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ అర్పణను, నీ కానుకలను దేవుడు ఎప్పుడు లక్ష్య పెడతారు అంటే నువ్వు ఆయన మాట వింటేనే, నువ్వు ఆయన మాట వింటేనే నీ అర్పణను, నీ కానుకను నేను లక్ష్య పెడతాను, నేను దీవిస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేసినా పర్వాలేదు, నేను రాజును కదా అనుకుంటున్నావు. పర్వాలేదు, అమాలేకీలు ఓడించేశాను కదా, అమాలేకీలు నిర్మూలన చేస్తాను కదా అనుకుంటున్నావు, కానీ దేవుడు చెప్పిన మాటను ఇవ్వలేదు. దేవుని ఆజ్ఞను నువ్వు మీరేవు గనుక దేవుడు ఏమని మాట్లాడుతున్నారంట చూడండి ప్రియదేవుని బిడ్డలారా. 28వ వచనంలో చూస్తే, అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలోండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు, మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. హల్లెలూయా. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఆధారమాగువాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడే దేవుడు కాదు గనుక ఆయన ఒక్కసారి మాట్లాడారంటే, ఒక్కసారి చెప్పితే దాన్ని నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు ఆధారమగువాడు నరుడు కాడు, ఆయన దేవుడు. నువ్వు ఒక నరునిగా అనుకుంటున్నావా? ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడడు అన్నప్పుడు సౌలులో ఒక భయం కలిగిందండి. అయ్యో, నా గురించి నీవే వేడుకో సమూయేలు అని సమూయేలుని ప్రాధేయపడుతున్నాడు. నా గురించి దేవుని దగ్గర నువ్వు మరలా ప్రార్థన చేయి, మరలా నా కొరకు నువ్వు దేవుని దగ్గర బలులు అర్పించి నా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి, దేవుని దగ్గర విచారణ చేయి అని సమూయేలు దగ్గర ప్రాధేయపడుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నట్లు నటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
కానీ సమూయేలు దాన్ని అంగీకరించక వెళ్ళిపోతున్నప్పుడు సమూయేలును పదే పదే చేయి పట్టు లాగినప్పుడు సమూయేలు వస్త్రపు చెంగు పడిపోయినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. సమూయేలు పదే పదే సౌలు అడుగుతున్నప్పుడు ఆగి అతని నిమిత్తం అక్కడ ప్రార్థన చేసి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు ఏదో అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేశాడు తప్ప ఆ ప్రార్థన దేవుడు ఆలకించలేదండి. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. దేవుని బిడ్డలారా, తరువాత 34వ వచనంలో మనం చూస్తే అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను, సౌలు గిబ్యాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. ఇక సమూయేలు సౌలు దగ్గరికి రావటం పూర్తిగా మానివేశాడండి. ఇంకా తను బ్రతికిన దినములన్నిటిలో కూడా మరలా సౌలు ముఖం చూడడానికి సమూయేలు ఇష్టపడలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎంతగా దేవుడు కోరుకుంటే, నిన్ను ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా దేవుడు చేస్తే, నీకెంత ప్రాధాన్యతను దేవుడిస్తే దానిని నీవు చులకనగా తీసుకుంటున్నావు. దేవుని ఆశీర్వాదమును చులకనగా తీసుకుంటున్నావు గనుక ఇక నిన్ను దేవుడు తొలగిస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయిన సమూయేలు మరలా ఇంకా సౌలు యొద్దకు రాక మానివేశాడండి. ఇక మరలా సౌలు యొద్దకు సమూయేలు వచ్చినట్లు మనకి ఇంకా కనబడదు. దేవుని వాక్యంలో చూస్తున్నాం, తాను బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాకాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా సంతాపపడెను. సరా దేవుని బిడ్డలారా, సమూయేలు చాలా దుఃఖపడుతూనే ఉన్నాడంట. ఎందుకు ఎంతటి ఘోరము, ఎంతటి దేవుని ఆజ్ఞను తిరస్కరించే ఒక మూర్ఖుడిగా సౌలు మారిపోయాడని దుఃఖముతోనే బ్రతికాడంట సమూయేలు. దేవుడు కూడా సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు ఆయన పశ్చాత్తాపం, ఎందుకు సౌలు నేను రాజుగా చేశానా అనే ఒక పశ్చాత్తాపం, ఒక వేదన దేవుళ్ళలో కూడా కలిగిందటండి. తరువాత దేవుని బిడ్డలారా, దేవుడు మరలా సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయం 1వ వచనంలో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల్లో ఒక్కనిని నేను రాజుగా నియమించుదును అని దేవుడు మాట్లాడినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమూయేలు ఎంతకాలం సౌలు గురించి దుఃఖపడతావు? వద్దు, నువ్వు వెళ్ళు, నేను వేరొక వ్యక్తిని ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయిస్తానని చెప్పాను కదా, నేను చెప్పినట్లుగానే నేను రాజుని నియమిస్తాను. సౌలును త్రోసివేసి నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడిని నేను రాజుగా చేస్తానన్నాను కదా, ఇగో నేను చేయబోతున్నాను. బెత్లెహేములో యెషయి అని ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా చేస్తాను అన్నప్పుడు సౌలు తన తైలపు బొడ్డిని పట్టుకొని యెషయి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ బెత్లెహేములో ఉన్న వారందరూ కూడా సమూయేలును చూచి, సమూయేలు మా ప్రాంతంలోకి వస్తూ ఉన్నారేంటి, సమాధానంగా వస్తున్నారని భయంతో ఎదురుగా వెళ్ళి, అయ్యా మా ప్రాంతమునకు మీరు వస్తూ ఉన్నారు, సమాధానంగా వస్తూ ఉన్నారంటే నేను సమాధానంగా వస్తూ ఉన్నాను, యెషయి దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఆ యెషయి దగ్గరికి వెళ్ళి అతనితో పాటు కలిసి దేవునికి బలి అర్పించుట కొరకు నేను వచ్చాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అట్టి రీతిగా వెళ్ళి అక్కడ అతని కుమారులో ఒక కుమారుని అభిషేకించడానికి వెళ్తున్న సంగతి ఒకవేళ సౌలునకు తెలిసినట్లయితే సౌలు సమూయేలును చంపివేస్తాడు. ఈ విషయం ముందుగానే సమూయేలు దేవుని దగ్గర చెప్పాడు. దేవుని బిడ్డలారా, అయ్యా నువ్వు వెళ్ళి వేరొక రాజును నియమించమంటున్నావు, ఈ విషయం కానీ సౌలునకు తెలిసినట్లయితే సౌలు నన్ను చంపివేస్తాడేమో, లేదు నీవు అక్కడ బలి అర్పించుట కొరకు, దేవునికి అర్పణ అర్పించుట కొరకు వెళ్ళు, అప్పుడు అక్కడ నేను నీకు చూపించే వ్యక్తిని నీవు రాజుగా అభిషేకించు అని దేవుడు చెప్పినప్పుడు జ్ఞానయుక్తంగా సమూయేలు అక్కడికి వెళ్ళి యెషయిని పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా, యెషయి పెద్ద కుమారుని పిలిచినప్పుడు దేవుని బిడ్డలారా చూడండి 7వ వచనంలో, అయితే యెహోవా
సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమూయేలుతో దేవుడు ఎందుకు అతని ఎత్తును రూపము లక్ష్య పెట్టొద్దు అంటున్నారంటే, యెష్షయి పెద్ద కుమారుడైన దేవుని బిడ్డలారా ఎలీయాబును చూచిన వెంటనే అతడు ఎత్తు కలిగిన వాడు, మంచి రూపము కలిగిన వాడుగా ఉండడాన్ని చూచి ఇతనే దేవుడు కోరుకున్నవాడు అని సమూయేలు అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నారు, నువ్వు అతని ఎత్తును అతని రూపమును లక్ష్య పెట్టొద్దు, దేవుడు పై రూపమును లక్ష్య పెట్టడు అని చెప్పి ఒక్కొక్క కుమారుని పిలిపింపమన్నప్పుడు యెష్షయి 7 కుమారులు ఒకరి తర్వాత ఒకరు వచ్చినప్పుడు దేవుడు అంటున్నారు, నేను ఇతన్ని కోరుకోలేదు, నేను ఇతన్ని కోరుకోలేదని 7 కూడా నేను కోరుకోలేదని దేవుడు మాట్లాడినట్లు అక్కడ దేవుని వాక్యంలో చూస్తామండి. అప్పుడు సమూయేలు అంటున్నాడు యెష్షయిని పిలిచి, ఇంకనూ నీకెవరైనా కుమారులు ఉన్నారా? అయ్యా, నా కనిష్ఠుడైనా నా కడసరి కుమారుడైనా ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన గొర్రెలను మేపుట కొరకు వెళ్ళి ఉన్నాడు, అయితే వాడిని వెంటనే తీసుకొని రండి అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ కుమారుడిని తీసుకొని వచ్చి నిలవబెట్టిన వెంటనే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నారు, నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో 12వ వచనంలో మనం చూసినట్లయితే వారిని పిలువపించి లోపలకు తోడుకొని వచ్చెను, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానికి అభిషేకము చేయమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 8వ వాడైన దావీదును దేవుడు అభిషేకించమని సమూయేలునకు తెలియజేసినప్పుడు సమూయేలు దేవుని బిడ్డలారా దావీదును అభిషేకించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. తర్వాత సమూయేలు మరలా రామాకు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇలా దినాలు గడుస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా సౌలు మీదనున్న దేవుని అభిషేకము పూర్తిగా పోయిందండి. మనం చూస్తే 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, అంటే దేవుడు ఇంకా సౌలును పూర్తిగా విసర్జించారు. అంటే దేవుని ఆత్మ ఇక పూర్తిగా సౌలు మీద నుండి పోయింది. ఇప్పుడు సౌలు మీదకి ఏటొస్తుందండి? దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను మీరితే, దేవుడిచ్చిన ఆశీర్వాదమును నిలవబెట్టుకోకపోతే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు దాన్ని చులకనగా మనం చూస్తే ఇచ్చినవన్నీ పోతాయి. దేవుడు ఎంతో అభిషేకం ఇచ్చారు సౌలుకి, దేవుడు కొత్త మనసునిచ్చారు, ప్రవచించే వరమునిచ్చారు, ప్రవక్తులతో పాటు ప్రవచించాడు సౌలు గొప్ప బలాన్ని దేవుడిచ్చాడు, ఇశ్రాయేలు మీద మొదటి రాజుగా దేవుడు చేశాడు. ఇన్ని చేస్తే సౌలు దేవుని మాటను వినక దేవుని ఆజ్ఞను మీరి ఇక తాను రాజుగా చేయబడిన తర్వాత తానంతటి వాడు లేడనే ఒక అతిశయముతో ప్రియదేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను మీరాడు. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచి దావీదు మీదకు వచ్చింది. దావీదును దేవుడు అభిషేకించారు. నాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయినట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును బాధిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న కొంతమంది సేవకులు అంటున్నారు, అయ్యా సితారను చమత్కారంగా వాయించగలిగిన వారు ఎవరైనా ఉంటే వారు వచ్చి మీ ముందు సితారను వాయిస్తే ఈ దురాత్మ మిమ్మల్ని విడిచిపోతుంది అంటే అక్కడున్న సేవకులందరూ దాన్ని అంగీకరించారు దేవుని బిడ్డలారా. అయితే అందులో ఒక వ్యక్తి అంటున్నాడు, బెత్లెహేములో యెష్షయి కుమారుడైన ఒక వ్యక్తి ఉన్నాడు దావీదు, ఆ కుమారుని తీసుకుని వచ్చి మీ ఎదుట ఉంచినట్లయితే ఆయన సితారను చమత్కారంగా వాయించగలడు అని చెప్పి దావీదు గురించి ఒక మంచి మాటను చెప్తూ ఉన్నారు. చూడండి 18వ వచనంలో, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులో ఒకరిని చూచితిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహు సూర్యుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీయునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా. హల్లెలూయా.
సరే దేవుని బిడ్డలారా, అంటే దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడనే విషయము అనేకులకు తెలియపరచబడింది. ఎందుకంటే దావీదు దేవుని ఆత్మవశుడై సితారను వాయిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇప్పుడు దావీదుని పిలువనంపించమని సౌలు కోరినప్పుడు దావీదును సౌలు యొద్దకు తీసుకొని వచ్చారండి. సౌలు దగ్గరికి దావీదు వచ్చి దావీదు సితారను వాయిస్తున్నప్పుడు ఆ దురాత్మ సౌలుని విడిచిపోయేది. మరలా వచ్చినప్పుడు ఇట్టి రీతిగా దురాత్మ పోవడం రావడం, దావీదు వాయిస్తే పోతుంది, మరలా వస్తుంది. గనుక యెషయాకి సౌలు ప్రదేమిట్లారా కబురు పెట్టి, నా సముఖమందు సేవ చేయడానికి నీ కుమారుని నీవు అంగీకరిస్తావా అని చెప్పి తన సముఖమందు సేవ చేసే వానిగా దావీదును సౌలు నియమించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలును దేవుని ఆత్మ విడిచిపోతే దేవుని బిడ్డలారా ఎటువంటి దుఃఖకరమైన సంఘటనలు, ఎటువంటి బాధింపబడే సంఘటనలు సౌలు ఎదుర్కొంటున్నాడో చూడండి. దేవుని ఆత్మ మళ్ళని విడిచిపోతే సంసోనును దేవుని ఆత్మ ఎడబాసిపోయిందంట. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి ప్రియదేని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే సంసోనును దేవుని ఆత్మ ఎడబాసెను అని ఉంటుందండి. ఎందుకు సంసోను దేవుని ఆత్మ ఎడబాసిందంటే, సంసోను దేవుని మాటను వీరి పాపమునకు లోబడి, వ్యభిచారమునకు లోబడి, స్త్రీలను మోహించి ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షించడానికి నియమించడం సంగతి మర్చిపోయి స్త్రీలతో సమయాన్ని గడుపుతూ అభిషేకము తన బలం ఎందులో ఉందో ఆ లాలన మాటలకు స్త్రీలకు తెలియజేసి దేని బిడ్డలారా తల వెంట్రుకల్లో తన అభిషేకం ఉందన్న సంగతి దిలిల్లా అని స్త్రీకి తెలియజేసినప్పుడు వెంటనే అతన్ని బంధించినట్లు, అప్పుడు ప్రియదేని బిడ్డలారా దేవుని ఆత్మ సంసోన్ని విడిచిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని ఆత్మ ఎప్పుడు విడిచిపోతుందంటే, ఆయన ఆజ్ఞను మనం మీరితే, పాపమునకు మనం లోబడితే, దేవుడు చేయొద్దన్న పనులను మనం చేస్తే దేవుని ఆత్మ మనల్ని విడిచి వెళ్ళిపోతుందండి. యాసావును మనం చూసినట్లయితే ప్రియదేని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుండి 17 వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునండి. యాసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. యాసావునకు దేవుడు జ్యేష్ఠత్వమునిస్తే దానిని ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట ఆహారము కొరకు జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. జ్యేష్ఠత్వం విలువను ఎరుగక అమ్మివేసుకున్న యాసావు తరువాత దాని కొరకు శ్రద్ధగా వెతికాడు, కానీ మరలా మారు మనసు పొందలేకపోయాడు, దాన్ని పొందుకోలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవుడిచ్చిన ఆశీర్వాదమును మనం కోల్పోయామా మరలా దాన్ని మనం పొందుకోలేమండి. సౌలు దేవుని ఆత్మ విడిచిపోయి అంత దుర్మార్గుడుగా, అంత భ్రష్టుడుగా, దేవుని ఆజ్ఞను తిరస్కరించి మారిపోయి ఒక అవివేకిగా మారి దేవునికి దూరం అయిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. దేవుని ఆత్మ చేత దేవుడు దావీదుని అభిషేకించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వారమునకు ఎంతటితో మనం ముగించుకుందాం. వచ్చే వారం మరికొన్ని విషయములను మనం తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మనం చెప్పుకుంటున్నాం బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను మనం తెలుసుకుందామని. సౌలు గురించి మనం తెలుసుకుంటున్నాం. సౌలు అవివేకిగా మారాడు, దేవుని ఆజ్ఞను మీరాడు, దేవుడు చేయొద్దని పనులను చేసి రాజుగా ఉండే స్థానాన్ని కోల్పోవడమే కాకుండా దేవుని ఆత్మ కూడా తనను విడిచిపోయేటటువంటి వ్యక్తిగా సౌలు మారిపోయాడు. దేవుని బిడ్డలారా,
ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని మనం కోల్పోకూడదండి. దాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు తన బిడ్డలకు కొన్ని తలాంతులు ఇస్తాడు. ప్రార్థించే తలాంతు ఇస్తాడు, ఉపవాసం ఉండే తలాంతుని ఇస్తాడు, సువార్తను ప్రకటించే తలాంతుని దేవుడు ఇస్తాడు, పాటలు పాడే తలాంతుని ఇస్తాడు, స్తుతించే తలాంతుని ఇస్తాడు, పరిచర్య చేసే తలాంతుని ఇస్తాడు. దేవుడు ఆయా తలాంతులు ఇచ్చి తన బిడ్డలను అభిషేకించి ఆయన వాడుకోవాలని ఇష్టపడితే పాపం వైపు చూచి, లోకం వైపు చూచి, వ్యసనముల వైపు చూచి దేవుడిచ్చే తలాంతును, దేవుడిచ్చే అభిషేకాన్ని కోల్పోయినట్లయితే మరలా దాన్ని పొందుకోలేవు. దాని కొరకు ఎంత శ్రద్ధగా వెతికినా నీవు పొందుకోలేవు. కనుక దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుడిచ్చిన వరములను కాపాడుకోవాలని దేవుడు ఉపవాస ప్రార్థన కొడుకులో మనతో మాట్లాడుతున్నాడు. గనక ఈ మాటలను విని సౌలు వంటి ఆత్మీయతకు మనం చోటివ్వక, దావీదు వంటి ఆత్మీయతకు మనం చోటిచ్చి, దేవుడు మనతో ఉండే ఆత్మీయతకు మనం చోటిచ్చి, దేవుని ద్వారా దేవుళ్ళు పొందుకునే ఆత్మీయతకు మనం చోటిచ్చి దేవునిచే దీవించబడదాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేని బిడ్డలారా, ఇంతవరకు దేవుని మాటలను మనం విన్నాం. సమయంలో ముగింపు ప్రార్థనతో ఉపవాస ప్రార్థన కొడుకని మనం ముగించుకుందామండి. అందరూ తల వంచి కండ్లు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తున్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మాటలను ఎంతో వివరంగా మాకు తెలియజేస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదమును, మీరు మాకు ఇచ్చిన వరములను, మీరు మాకు ఇచ్చిన తలాంతులను మేము కాపాడుకోవాలి అయ్యా. నీ మాటకు మీ విధేయులవ్వాలి, నీ ఆజ్ఞలు మేము గైకొనాలి. అప్పుడు ప్రభువా మాకు ఇచ్చిన తలాంతుల ద్వారా నువ్వు మహిమ పొందుకునే దేవుడు అయ్యా, మమ్మల్ని దీవించే దేవుడు అయ్యా. నీ స్తుతులు చెల్లిస్తున్నాను. నీ మాటను తిరస్కరించి నీ ఆజ్ఞలను మీరితే సౌలు వలె ఇగోనైనా అభిషేకమును కోల్పోతాం, నీ ఆత్మ మన నుండి దూరం అయిపోతుందని ఎన్నో విషయాల ద్వారా మాట్లాడారు. మీకు వందనాలయ్యా. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాని స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభించిన వారిలో ఎవరైనా బలహీనగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా వారి సర్వ శరీరములను తాకండి. పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యమును నజరుడని యేసుక్రీస్తు నామములో దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలయ్యా. అలాగే ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు అయ్యా. ఇగోనైనా శాంతి లేక కొన్ని కుటుంబాల్లో ఇక ఎందుకు మాకు జీవితాలు అనే పరిస్థితులు, రుణభారాలతో ఉన్నారు అయ్యా. అట్టి కుటుంబాలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. నెమ్మదినివ్వండి, శాంతినివ్వండి అయ్యా, ఐక్యతనివ్వండి, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎన్ని కుటుంబాలైతే అపవాది బంధకాల్లో బంధింపబడి ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను, రక్షించమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవాని స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభువా అయ్యా, ఇగో హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి. ఎంతోమంది మా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని కోరుతూ ఉన్నారు. వారి బిడ్డల భవిష్యత్తులను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యముల కొరకు ప్రార్థించమని అడుగుతున్నారు. ఎవరైతే బలహీనగా ఉండి ప్రార్థించమంటున్నారో వారందరి ఆరోగ్యములను యేసుక్రీస్తు నామములో స్వస్థపరిచి ఆరోగ్యములమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది బిడ్డలకు సంతానము లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అని వారు అడుగుతూ ఉన్నారు. అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. రెబకాను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. ఇగో నేను ఎలిషబెత్తుని జ్ఞాపకం చేసుకున్నావు, అన్నాను జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. మనోహ భార్యని జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో సునేమిరలను స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నావు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి రీతిగా ఎంతమంది అయితే బిడ్డల ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో వారందరినీ సంతాన ప్రాప్తులుగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. చక్కటి బిడ్డలు కలిగిన తల్లులుగా దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు. అలాగే దీర్ఘకాల వ్యాధులతో ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారు అయ్యా. అట్టి వారిని మీరు బాగు చేసి క్షేమంగా వారి గృహాలకు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు ఇగో ప్రసవ వ్యాధులతో
ఎంతమంది అయితే ఇగో బాధపడుతున్నారో వారికి సుఖమైన ప్రసవం దయచేసి తల్లిని బిడని క్షేమంగా వేరుపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగే మా ఆత్మీయులను మా కొరకు ప్రార్థిస్తున్న వారందరినీ దీవించండి అయ్యా. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. చక్కటి ఉద్యోగములను యేసుక్రీస్తు నామములో వారికి దయచేయండి ప్రభువా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఇగోనైనా ప్రభువా కుటుంబాలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తం మీ సంకల్పం అయ్యా యవ్వన బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే సేవకుల కుటుంబాలను సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. మా దేశమును దేశ నాయకులను అధికారులను ప్రధానులను మీరు దీవించండి. దేశం చుట్టూ నీ కాపుదల సరిహద్దులను సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మదిని దయచేయండి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి వందనాలు అయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మా పరిచర్ని మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. మా పరిచర్లో ఎన్నో అక్కర్లు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి. ఆర్థికంగా ఇగో ప్రభా మీరు మమ్మల్ని బలపరిచినట్లయితే మరి ఎక్కువగా నీ పని మేము చేయగలం గనుక మా అక్కర్లన్నింటినీ తీర్చండి. పరిచర్ని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి నీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబములందరిపై నీ కృపనుంచండి. మా సంఘాన్ని బలపరచండి అయ్యా. మా సంఘ బిడ్డలకు ఇచ్చిన ఆత్మీయతను బట్టి నీకు వందనాలు. మరి ఎక్కువగా నీ దేవుళ్ళు మా సంఘ కుటుంబములందరికీ దయచేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ స్థానం సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగని భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారుణస్తులను మేము క్షమించిన ప్రకారం మారుణములను క్షమించము. మమ్మల్ని శోధనలేని తేకాదుష్టులను తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. ప్రభేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.